ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం దస్తావేజు లెక్కర్ల పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఇటీవల ప్రవేశపెట్టిన ఆధార్ ఓటీపీ విధానం, స్థానిక సంస్థల డేటాబేస్ ఆధారంగా ఇళ్ల ఆస్తులు నమోదు, అలాగే కార్డు ప్రైమ్ 2.0 సాఫ్ట్వేర్లోని సాంకేతిక లోపాల కారణంగా తాము ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల సంఘం కార్యదర్శి టి సుబ్బారావు మాట్లాడుతూ, కొత్త సాఫ్ట్వేర్ల లోపాల కారణంగా దస్తావేజు తయారీ కష్టతరమై జాప్యం జరుగుతోందని, అటు ప్రజలు ఇటు లేఖర్లు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవాల్సి వస్తుందని, గ్రామ పంచాయతీ విధానంలో ప్రిన్సిపాల్ వచ్చే ఓటీపీ సమస్యలు ప్రజలకు అనవసరమైన ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ విధానాలను సవరించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని ఇప్పటికే నివేదించామని, అయినప్పటికీ స్పందన లేకపోవడంతో శుక్ర శనివారాల్లో పెన్ డౌన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పట్టణంలోని అనేక మంది దస్తావేజు లేఖర్లు పాల్గొన్నారు. మార్కాపురం దస్తావేజు లేఖర్ల ఆధ్వర్యంలో ఈరోజు ఈ పెన్ డౌన్ కార్యక్రమం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చేపట్టడం జరిగింది. దీని యొక్క అంతరార్థము ఈ రిజిస్ట్రేషన్ శాఖలో అవలంబిస్తున్నటువంటి ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని. ఎందుకంటే మనది పశ్చిమ ప్రకాశము వెనుకబడ్డ ప్రాంతము. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితము ఆధార్ కార్డుకు అనుసంధానమైనటువంటి సెల్ నెంబర్లకు ఈరోజు ఓటీపీలు వస్తున్నాయి. అవి లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దానివల్ల మేము దస్తావేజులు తయారు చేయడం కూడా చాలా కష్టతరంగా మారినది. అట్లనే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి జీపీ డాక్యుమెంట్లకు ఈరోజు ప్రిన్సిపల్స్కు ఓటీపీలు పోతున్నాయి. దానివల్ల ఆ ప్రిన్సిపల్స్ ఎక్కడున్నారో తెలియక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల చాలా డాక్యుమెంట్లు ఆగిపోతున్నవి. ఇట్లా అలానే అమెండ్మెంట్ విధానం లేకుండా పోయింది. దస్తావేజు ఇది కొట్టినప్పుడు, చెక్ స్లిప్ కొట్టినప్పుడు ఏదన్నా అమెండ్మెంట్ చేసుకోవాలంటే ఇది వరకు ఆఫీసులోకి పోతే అమెండ్మెంట్ విధానం ఉండేది. దాన్ని కూడా తీసివేయడం జరిగింది. దానివల్ల చాలా కాలం వృధా అయిపోతున్నది. మాకు మళ్ళీ పీడీ మొత్తం ఎత్తి కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లనే మా మున్సిపాలిటీలలో 400 గజాలు ఉంటే 200 గజాల్లో ఇల్లు కట్టుకుంటే ఆ 200 గజాలనే తీసుకుంటుంది, కానీ 400 గజాలు తీసుకోవడం లేదు. ఇట్లాంటి కొన్ని సాంకేతిక కారణాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అట్లనే ఇదివరకు ప్రైవేట్ అటెండెన్స్ ఉండేది. మాకు ఎవరైనా ముసలిక వారు కానీ, లేకపోతే ఏదైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ, ఎవరన్నా ప్రమాదం జరిగిన వాళ్ళకు ఇంటికి వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ గారు ప్రైవేట్ అటెండెన్స్ డాక్యుమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ విధానాన్ని తీసేస్తున్నారు. దానివల్ల వృద్ధులు, ముసలివారు, వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధానాన్ని అంతా మళ్ళీ సాఫ్ట్వేర్ను మార్చి పునరుద్ధరించి సరైన పద్ధతిలో దాన్ని మాకు అందజేయాలని మేము కోరుతున్నాము. మేము గవర్నమెంట్కు దీనికి వ్యతిరేకం కాదు. కేవలము మా యొక్క శాఖలో జరుగుతున్నటువంటి సాఫ్ట్వేర్ విధానంలోని లోపాలను ఎత్తి చూపుతూ ఈరోజు ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దానికి మా మార్కాపురము బిల్డర్స్ అసోసియేషను అందరూ కక్షిదారులు అందరూ గ్రామ ప్రజలు అందరూ సహకరిస్తున్నందుకు వాళ్ళకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈరోజు రేపు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అట్లనే మార్కాపురం ప్రజలందరూ, చుట్టుపక్కల పల్లెటూళ్ళు, మా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కిందకి వచ్చినటువంటి ప్రజలందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుచున్నాం.